మనం రోజు అనుభవించే ఈ అయోమయపు లోకంలో అందమైన ఫీలింగ్ అంటూ ఏదైనా ఉంది అంటే అది ప్రేమ. ప్రేమ అనేది ఒక పదమే కానీ దాన్ని అనుభవించేవారికి అదొక జీవితం. తాను ప్రేమించే ప్రేయసి కోసం ఆ ప్రియుడు పడని కష్టమంటూ ఏదీ ఉండదు. ఒకరి కొరకు ఒకరు ఎన్నో త్యాగాలు, బాధలు, నిందలు అనుభవిస్తున్నా చివరి వరకు వాళ్ళ బంధం నిలబడాలని ఎంతో ప్రయాసపడుతుంటారు. చివరికి కన్న తల్లిదండ్రుల్ని సహితం విడిచిపెట్టేస్తారు. అయినప్పటికీ వాళ్ళ బంధం నిలబడుతుందా అని ఆలోచిస్తే ఏదో ఒక చిన్న అపార్థంతో మొదలై విడాకులకు కోర్టు వరకు వెళ్ళిన కేసులు మనం ఎన్నో చూస్తున్నాం. మిత్రమా, ఒక్కసారి ఆలోచించు. వాళ్ళ మధ్యనున్నది నిజంగా ప్రేమే అంటావా? ప్రేమే ఉంటే వాళ్ళు విడిపోతారంటావా? ఒకసారి ఆలోచించు. మరి నిజమైన ప్రేమ ఎక్కడుంది? నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? ఆ నిజమైన ప్రేమకు ఉండేటువంటి లక్షణాలు ఏంటి అని మనం ఆలోచిస్తే నిజంగా నిజమైన ప్రేమ తప్పుల్ని ఎత్తి చూపదు. ఆ నిజమైన ప్రేమ దీర్ఘకాలం సహించేది. ఆ నిజమైన ప్రేమ కష్టాలలో కూడా కలిసి ఉండేది. ఆ నిజమైన ప్రేమ శాశ్వత కాలం నీతో ఉండేది. ఈ భూమి పుట్టినప్పటి నుంచి అలాంటి ప్రేమ ఎక్కడైనా ఉందా అని వెతికితే ఆ ప్రేమ ఒకే ఒక వ్యక్తిలో కనిపించింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రేమకే ప్రతిరూపమైనటువంటి ప్రేమామయుడు ఆయనే యేసుక్రీస్తు. ఆయన ఎంత గొప్పవాడంటే, ఆయన ప్రేమ ఎంత అమూల్యమైనదంటే నీ కంటి నుండి కన్నీటి చుక్క రాకూడదని తన గుండెల నుండి రక్తపు చుక్కని చిందించాడు. నీ చేతులతో చేసిన పాపాలకు తన చేతుల మీద శిలలు వేయించుకున్నాడు. నీ తలలో పుట్టేటువంటి చెడు తలంపులకు తన తల మీద ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. నీ పాదాలతో నడిచినటువంటి తప్పుడు నడతలకు ఆయన సున్నితమైన పాదాల మీద శిలలు వేయించుకున్నాడు. ఎంత బాధ ఉన్నా నీ కోసం ఓర్చుకున్నాడు. ఒక్కసారి ఆలోచించు. ఇంతలా నిన్ను ప్రేమించిన వ్యక్తి ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించు. మోసం చేసే మనిషి ప్రేమ కావాలో, నిన్ను మంచికి నడిపించే దేవుని ప్రేమ కావాలో నిర్ణయం నీదే మిత్రమా.